హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లీలో అండ్ స్టిచ్ జియో హాట్స్టార్లో తెలుగులో కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా నచ్చింది. లీలో క్యారెక్టర్ ఆ పాపకి తెలుగు డబ్బింగ్ చాలా బాగా చెప్పారు. ఆ అమ్మాయి ఎవరో కానీ గ్రేట్. ఇదొక సైన్స్ ఫిక్షన్ కామెడీ జానరా. 2002లో వచ్చిన యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్కి ఇది లైవ్ అడాప్టేషన్ ఫిల్మ్. ఓల్డ్ యానిమేషన్ ఫిల్మ్ అయితే నేను చూడలేదు. అది అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అంట. క్రిస్ శాండర్స్ ఆ ఓల్డ్ యానిమేటెడ్ ఫిల్మ్కి పనిచేసిన రైటరే మళ్ళీ ఈ సినిమాకు కూడా ఒకానొక రచయిత. ఈ సినిమాకి క్రిటిక్స్ నుండి అండ్ ఆడియన్స్ నుండి కూడా కొంత మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. బట్ అవేవి కూడా సినిమా విజయాన్ని అయితే ఆపలేదు. అనేక రికార్డ్స్ అయితే బద్దలు కొట్టింది. ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్లో సెకండ్ ప్లేస్లో నిలిచింది. నేజా 2 తర్వాత నేజా 2 బిలియన్ కొడితే ఇది 1 బిలియన్ కొట్టింది. F1, సూపర్ మ్యాన్, మిషన్ ఇంపాసిబుల్, ఫైనల్ రికార్డింగ్, జురాసిక్ వరల్డ్ రీబర్త్, ఇంకా ఇంకొక లైవ్ అడాప్టేషన్ ఫిలిం హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, ఇవేవి కూడా 1 బిలియన్ మార్క్ అయితే దాటలేదు. మిక్స్డ్ రెస్పాన్స్తో 1 బిలియన్ కొట్టిందంటే గ్రేటే. మరి మూవీ ఎలా అనిపించిందంటే నచ్చింది గైస్. మూవీ మీ ఫ్యామిలీ కిడ్స్తో ఒక మంచి సరదా టైంపాస్ ఉండే ఫిలిం చూడాలంటే ఈ ఫిలింని అయితే చూడొచ్చు. ఓన్లీ కిడ్స్కే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్కి, జనరల్ ఆడియన్స్ కూడా ఈ మూవీ చూసి ఆనందిస్తారు. కానీ మరీ కేక తురుము ఎక్స్ట్రాడినరీ అలాంటి ఫిలిం అని నాకు అనిపించలేదు. నచ్చింది, బట్ మరీ హై సూపరో అన్న రేంజ్లో లేదు. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం డిసప్పాయింట్ అనిపించింది. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ అడాప్టేషన్ ఫిలిం కదా, ఇప్పటికీ 3 times చూసా. ఇయర్ వచ్చింది. ఆ సినిమాను కూడా ఇది బీట్ చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు అసలు. ఆ సినిమాకి 1 బిలియన్ కూడా రాలేదు. ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్ లిస్ట్లో టాప్ సెకండ్లో ఉండడమే కాకుండా లైవ్ అడాప్టేషన్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ సెకండ్ ప్లేస్లో ఉంది. 100 millions పెట్టారు, 1 బిలియన్ కొట్టింది. వామ్మో. హాలీవుడ్లో థ్రిల్లర్స్, యాక్షన్ ఇవన్నిటికన్నా యానిమేటెడ్ ఫిలిమ్స్కి అండ్ లైవ్ అడాప్టేషన్ ఫిలిమ్స్కి పిచ్చ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ని ఈ మూవీ క్యాష్ చేసుకుంది. ఒంటరిగా ఉండే లీలో దగ్గరికి వేరే ప్లానెట్ నుండి ఒక ఏలియన్ వస్తుంది. ఆ ఏలియన్తో లీలో స్నేహం చేస్తుంది. ఆ ఏలియన్ని పట్టుకోవడానికి ఒక ఇద్దరు భూమి మీదకి వస్తారు. ఆ ఏలియన్కి స్టిచ్ అనే పేరు పెడతారు. మరి ఈ లీలో స్టిచ్ స్టోరీ ఎలా ముందుకెళ్తుంది, లాస్ట్కి స్టిచ్ మళ్ళీ తన గ్రహానికి వెళ్ళిపోయిందా లేదా, తన స్టోరీ ఏంటి, ఇదంతా మూవీలో చూడడానికి అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మూవీ చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైనింగ్గా, ఆ స్టిచ్ భూమి మీదకి రావడం, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, అది చేసే అల్లరి, ఇవన్నీ కూడా కిడ్స్కి, ఫ్యామిలీకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం మధ్యలో ట్రాక్ అయితే తప్పింది భయ్య. వేరే క్యారెక్టర్స్ వస్తాయి, వాటికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, కొన్ని సీన్స్ బాగాలేవు, అండ్ క్లైమాక్స్ కూడా ఓకే టైప్ అనిపించింది అనమాట. ఓల్డ్ యానిమేటెడ్ మూవీ చూసిన వాళ్ళకు ఈ 2 ఫిల్మ్స్ కంపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఎలా ఉంటుందో తెలియదు. అయితే లీలో క్యారెక్టర్లో మాయా కిలోహో ఆ చిన్న పాప రియల్లీ చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్. అసలు ఆ ఏజ్లో, అంటే ఈ ఏజ్లో ఇంత బాగా యాక్ట్ చేసిందంటే రియల్లీ గ్రేట్. ఆమె క్యారెక్టర్కి చాలామంది కనెక్ట్ అవుతారు. పర్ఫెక్ట్ తెలుగు డబ్బింగ్ కూడా ఉంది కాబట్టి ఆ ముద్దు మాటలు చాలా బాగా అనిపిస్తాయి. అండ్ స్టిచ్ క్యారెక్టర్ని కూడా బాగా డిజైన్ చేశారు. ఆ పళ్ళు కొంచెం అసహ్యంగా కనిపించినా సరే CGI వర్క్ బాగా చేశారు. కాకపోతే ఆ పాప ఇంటికి కుక్కని తీసుకొస్తుంది. మిగతా వాళ్ళందరూ ఓకే అనడమేంటి, అది కుక్క ఏ రకంగా ఉందిరా బాబు. అయితే మూవీ ఫన్నీ ఎలిమెంట్స్తో అండ్ ఎమోషన్స్తో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేశారు. ఏది ఎక్కువని కాదు. అయితే స్టిచ్ అందమైన ప్రేమ గల ఒక అస్తవ్యస్తమైన ఏలియన్గా ఉన్నప్పటికీ కూడా అది ఇంటికి వచ్చిన తర్వాత విడిపోయిన కుటుంబాన్ని ఎలా కలుపుతుంది, ఆ ప్రాసెస్లో స్టిచ్ ఎలాంటి సహాయం చేస్తుంది అనే ఒక ఎమోషన్ పాయింట్ ఏదైతే ఉందో దానికి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. అండ్ లీలో అక్క క్యారెక్టర్ చాలా సపోర్టింగ్గా ఉంటుంది. విలన్ ఓకే. పాత యానిమేటెడ్ మూవీలో క్యారెక్టర్స్ గురించి నాకు తెలియకపోయినా సరే ఇందులో చాలా చేంజెస్ అయితే కనిపించాయి అనుకుంటున్నా. ఏదో పాత మూవీ కదా, దాన్ని కాపీ పేస్ట్ చేయకుండా కొన్ని సీన్స్ని రిఫ్రెషింగ్గా డిజైన్ చేశారు. సో ఓల్డ్ మూవీ చూసిన వారికి కొంత నాస్టాలజిక్ మూమెంట్ తీసుకొస్తుంది. అయితే ఇక్కడే ఒక ప్రాబ్లం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దించేయాలి కదా అని కొంతమంది అంటారు. వాళ్ళకి మరి ఏం చెప్పలేం. డిస్నీ నుండి లైవ్ అడాప్టేషన్ ఫిల్మ్ అంటే నిరాశకు గురి చేస్తుందేమో అనుకున్నా, బట్ నన్నైతే సాటిస్ఫై చేసింది. విజువల్లీ మూవీ చాలా బాగుంది చూడడానికి. విజువల్స్, ఆ గ్రాఫిక్స్, CGI ఏవి కూడా డిసప్పాయింట్ అయితే చేయో. మ్యూజిక్ అయితే బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే ఓల్డ్ బ్లాక్ బస్టర్ యానిమేటెడ్ ఫిల్మ్ని తీయాలంటే డబ్బులు దొబ్బొచ్చు అనే ఒక మైండ్తో తీయొచ్చేమో కానీ వాటిని మళ్ళీ తీసినప్పుడు క్లాసిక్స్ అవుతాయని నేను చెప్పట్లేదు. బట్ మూవీ మాత్రం బాగానే ఉంటుంది. ఒకసారి అయితే డెఫినెట్లీ చూడొచ్చు మీ పిల్లలు, ఫ్యామిలీతో కలిసి. రేటింగ్ ఎంత ఇస్తారంటే మూవీకి 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై అండ్ జై హింద్.